మనసుకి అత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. మనం ఒకరి గురించి చెడుగా తప్పుడు మాటలు చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని ప్రయత్నం చేసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. నిందిస్తున్న వారినందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషాలను అంతరాత్మనం చేసుకొని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. తన సమయమును దేవునికై ఖర్చు చేయువాడు ధన్యుడు. పైకి కనిపించే అలంకారాన్ని కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. నీటిలో విసిరిన రాయి హృదయములో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట మారిపోదు. జీవితం అందరికీ గుణపాఠం నేర్పిస్తుంది. నాకు కూడా నేర్పింది ఎవరిని ఎక్కువగా నమ్మకూడదని. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను అసహించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరు చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. తల్లి తన బిడ్డను చంకలో ఎత్తుకుంటుంది. ఆమె చూసేదంతా ఆమె బిడ్డ కూడా చూడాలని. కానీ తండ్రి తన బిడ్డను భుజం ఎత్తుకుంటాడు. అతను చూడలేనిది కూడా తన బిడ్డ చూడాలని. అది నాన్నంటే అదే నాన్న ప్రేమంటే. మనం ఏ దీపాన్ని అయితే ఆరిపోకూడదు అని మన చేతిని అడ్డుగా పెడతామో నిజానికి ఆ దీపమే మన చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి మనం ఎంత మంచి చేయాలని చూసినా చివరకు మనమే చెడు అవుతాము. తెలియకుండా అనుకోకుండా చేస్తే అది తప్పు. తెలిసి కావాలని చేస్తే అది మోసం. తప్పుని క్షమించాలి, మోసాన్ని శిక్షించాలి. చదువు చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి. ఓపిక చాలా విలువైనది. నువ్వు ఎంత ఓర్చుకుంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతావు. సుఖదుఖాలను, లాభనష్టాలని సమంగా తీసుకుంటూ కర్తవ్య నిర్వహణ యుద్ధం చెయ్యి. నీ బాధ్యతలు నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే అంతులేని సంపద ఉన్నట్టే. ఒక వ్యక్తి సంపదను, పేదరికాన్ని నిర్ణయించేది ఆ వ్యక్తి సంపాదన కానీ ఆదాయం కానీ కాదు, అతని ఆదాయానికి ఖర్చుకి మధ్య ఉన్న వ్యత్యాసం. ప్రపంచములో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకండ్ మాత్రమే పడుతుంది. మనిషి ఒక పూట తినకపోతే తట్టుకోలేడు. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత, నీరు తాగకపోతే, గాలి పీల్చకపోతే బతకలేడు. శరీరం వేడి 2 డిగ్రీలు పెరిగితే జ్వరం, గుండె ఒత్తిడి పెరిగితే బీపీ, తగ్గితే లో బీపీ, దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట, చలికి వణుకుతాడు, ఎండకు నీరసపడతాడు. నిద్రపోకపోతే అలసట, అతి నిద్ర ఉబకాయం, అన్నీ బలహీనతలే. అయినా గర్వం వాడే మనిషి. మనం కొందరి జీవితంలో కొంతవరకు మాత్రమే స్పెషల్గా ఉంటాం. ఎంతవరకు అంటే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ దొరికే వరకు మాత్రమే. ఎన్ని ఓటములు ఎదురైనా నిన్ను నువ్వు నిందించుకోకు. ఆ ఓటములకు కారణాలను తెలుసుకో. పొరపాట్లు ఉంటే సరిదిద్దుకో. ఎంత కష్టం వచ్చినా ప్రయత్నించడం మాత్రం ఆపకు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. సత్యం వైపు నువ్వుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలా పడిపోవాలి. మనిషిలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం లాంటి గుణాలు నింపుకున్న వారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా,
ఎంతమంది దేవుళ్ళి కొలిచినా వ్యర్థమే. చనిపోయిన వారిని ఊరేగించే సమయంలో డబ్బులు చల్లుతారు ఎందుకు? ఆలోచించండి. ఒరే పిచ్చోల్లారా, నేనెంతో ధనం సంపాదించాను, కానీ ఒక్క పైసా కూడా తీసుకెళ్ళటం లేదు. రేపు మీ ధనమైనా ఇంతే. కాబట్టి న్యాయంగా ధర్మంగా జీవిస్తూ 10 మందికి సహాయం చేయటమే అసలైన మానవ ధర్మం. వీరు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసే దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ దేవుడు కరుణించిన కర్మ కనికరించదు. డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చలించి సహాయం చేసేవాడే గొప్పవాడు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిలా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త సుమా. ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలనిస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని దైవాన్ని పూజించు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, అలాగే మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకుండా ఉండలేరు. మర్చిపోకు మిత్రమా. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు. మౌనం ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. 100 మంది కొడుకులు ఉన్నా సందడిగా ఉండదు ఇల్లు, కానీ ఒక్క ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం. అవునా కాదా మిత్రులారా? లేచి పరిగెత్తు గెలుపు వైపు, గమ్యాన్ని తాకే వరకు, వెంబడించే ఓటమికి దొరకనంత వరకు. మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు, రెండవ రూపం కుటుంబానికి ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు, మూడవ రూపం ఎవరికి చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం బలమైనది నేస్తమా. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. మనం మంచి చేశాం అనుకుంటాం, కానీ ఆ మంచిలో కూడా చెడుని వెదికే మహానుభావులు మాత్రం ఎప్పుడైనా సరే మన పక్కనే ఉంటారు. వృద్ధాశ్రమంలోని ఓ తల్లి ఆవేదన ఇది. నీకు జన్మనివ్వడానికి నా గర్భస్థానాన్ని ఇచ్చాను, నేను ఉండటానికి నీ ఇంటి ఓ చీకటి గది కూడా లేదా బాబు అని అంటుంది. చేతిలో గీతలు నమ్మొద్దు, ఎందుకంటే చెయ్యి లేనోడికి కూడా భవిష్యత్తు ఉంటుంది మిత్రమా. తనకు తాను వశపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను వారు అపజయాలుగా మార్చలేరు. కాలముతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధితులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు. కొత్త పరిచయాల కోసం శాశ్వతంగా బంధాలకు దూరం కాకు. కొత్తగా స్నేహితులు దొరికారు అని నిన్ను ఆదరించిన పాత స్నేహితులకు స్వస్తి చెప్పకు. ఇది చేస్తే చివరికి అన్నీ ఉన్న అనాథవే. ఎన్ని చేతులు మారినా సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే మిత్రమా. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సకారమవుతుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం
సముద్రం మీద కురిసే వాన లాంటిది. ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఎప్పటికీ ఒకటే అభిప్రాయం ఉండదు, అది మంచి అయినా చెడు అయినా. బాధ వేరొకరిదే అయితే ఓదార్చడం చాలా తేలిక, అదే బాధ మనకు వస్తే ఓర్చుకోవడం చాలా కష్టం. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు, మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం. వెలుగుతున్న దీపం ఉండాలి, ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనములో అయినా సమానంగా వెలుగుతుంది. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచన నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి. కష్టపడడం చేతకాని వాళ్ళే మోసం చేస్తూ బ్రతికేస్తుంటారు. నిన్ను విడిచి వెళ్ళిన వారు ఈరోజు వచ్చి నిన్నేదో ఉద్ధరిస్తారని అనుకోవడం నీ అవివేకం. జీవితాంతం నీతో తోడుగా ఉండే నీ ఊపిరే ఏదో ఒకరోజు నీకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఇక ఈ బంధాలు ఎంత? సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదిరించి నిలబడి పోరాడండి. మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం అదృష్టం, ఆ మంచిని వినకపోవడం మన దురదృష్టం.